అమెరికాలో నియంతృత్వ పాలనకు తెరలేచిందా? తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయ వ్యవస్థను కలుషితం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. స్వతంత్రంగా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ను తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు ట్రంప్ కుట్రలు పన్నుతున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేసేందుకు, తన అక్రమాలను సమర్థించుకునేందుకు విధేయులైన ప్రాసిక్యూటర్లు సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. అమెరికా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలాంటి న్యాయశాఖను కుప్పకొల్చేందుకు డొనాల్డ్ ట్రంప్ వ్యూహ రచన చేస్తున్నారు. అధ్యక్ష పీఠం ఎక్కిన క్షణం నుంచి తనపై ఉన్న పాత కేసుల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థపైనే పంజా విసురుతున్నారు. డోస్ ప్రాసిక్యూటర్ల రిక్రూట్మెంట్లో ఆయన తీసుకొస్తున్న మార్పులు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఇకపై అమెరికాలో ప్రాసిక్యూటర్ కావాలంటే చట్టంపై పట్టు ఉంటే సరిపోదు, ట్రంప్ పట్ల విధేయత ఉండాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయవాదుల రాజకీయ భావజాలాన్ని పరీక్షించి మరీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారు. అంటే ట్రంప్ ఎజెండాను ప్రశ్నించకుండా అమలు చేసే రబ్బరు స్టాంపులను ప్రాసిక్యూటర్లుగా నియమించుకుంటున్నారన్న విమర్శలను సైతం ట్రంప్ లెక్క చేయలేదు. ఇది స్పష్టంగా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నమేనని మేధావులు మండిపడుతున్నారు. తనను విచారించే అధికారులను తానే నియమించుకోవడం ద్వారా చట్టం నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలి అని చూస్తున్నారు ట్రంప్. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి, తన నిర్ణయాలకు కోర్టులు అడ్డంకి కాకుండా చూసుకోవడానికి ఈ ప్రాసిక్యూటర్ల సైన్యం ఉపయోగపడనుంది. స్వేచ్ఛకు మారు పేరుగా నిలిచే అమెరికాలో ఇలాంటి నియంతృత్వ పోకడలు రావడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను హరించి దానిని ఒక వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుస్తున్న ట్రంప్ తీరును అమెరికన్ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.